హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSDVP తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి కోచింగ్ వర్సెస్ టెస్ట్ సిరీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో దానివల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటివి అనేది క్లియర్గా అయితే మీకైతే అర్థమయ్యేలాగా ఈ వీడియో అయితే ఉంటుంది. మేజర్గా ఈ వీడియో వచ్చేసరికి ఫోకసింగ్ ఆన్ ఈసెట్ ప్రిపరేషన్ ప్లాన్లో అందరూ కూడా స్టార్ట్ అయితే అయిపోయారు. లైక్ రీసెంట్గా మనకైతే తెలంగాణ ఈసెట్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ అనేది కూడా రిలీజ్ అయిపోయింది. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకు ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి కూడా ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఈ టైంలో మీకు కావాల్సింది ఏంటంటే కోచింగ్ ఆర్ ఎల్స్ టెస్ట్ సిరీస్. ఈ రెండింటికి మధ్య అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, మీరు ఏది తీసుకుంటే బెస్ట్ అండ్ నా సజెషన్ అనేది కూడా మీకైతే సో ఎండ్ ఆఫ్ దిస్ వీడియోలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఇంకా మనము డీప్గా వెళ్ళే ముందు మీ అందరికీ ఒక సజెషన్ ఏంటంటే మన యొక్క BSDVP అకాడమీలో ఆల్రెడీ ఈసెట్ రిలేటెడ్గా టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ అయితే చేయడం జరిగింది. సో ఆ టెస్ట్ సిరీస్లో మీకేంటంటే ఎంపీసీ సబ్జెక్ట్స్ అన్నీ లైక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు సో కోర్ రిలేటెడ్ ఏవైతే మీకు బ్రాంచెస్ ఉన్నాయో EEE, ECE, CSE, మెకానికల్ అండ్ సివిల్, సో వాటితో పాటు ఎంపీసీ కూడా మీకైతే సో టోటల్గా ఆల్మోస్ట్ 5000+ బిట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఈ టెస్ట్ సిరీస్లో అయితే నేనైతే ప్రొవైడ్ చేశాను ఎస్పెషల్గా. అండ్ ఇది ఏంటంటే మీకు యూనిట్ వైజ్, టాపిక్ వైజ్, క్విజెస్, గ్రాండ్ టెస్ట్లు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఇవన్నిటితో పాటు మీకు ఏంటంటే సో ఈ యొక్క ర్యాంకింగ్ అనేది కూడా మీరు చూసుకునేటట్లకైతే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. ప్రెజెంట్ అయితే ఇప్పటికే 155 మెంబర్స్ దాకా మన యొక్క టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అయితే అవ్వడం జరిగింది. వాళ్ళ మధ్య కాంపిటీషన్ అనేది చాలా బలంగా అయితే జరుగుతుంది. సో దీనికి కాస్ట్ వచ్చేసరికి 199 రూపీస్ మాత్రమే. ఓకేనా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే సో మేము డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మన యొక్క ఎంపీసీ ప్లస్ కోర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మీరైతే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఎన్రోల్ అయితే అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను యాప్ని ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా ఎన్రోల్ అవ్వండి. ఆ తర్వాత మనం వచ్చేసరికి కోచింగ్, ఆ తర్వాత టెస్ట్ సిరీస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ముందుగా చూసుకున్నట్లయితే టెస్ట్ సిరీస్లో మీకు ఎటువంటి కోచింగ్ అనేది ఉండదు. లైక్ ఎవరు కూడా మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉండరు. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ని మీరు డే బై డే సో 1 by 1 మీరైతే సో అటెంప్ట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. బట్ మనము BSDVP అకాడమీలో ఎవరైతే లైక్ అంటే నేను సో ప్రొవైడ్ చేస్తున్న టెస్ట్ సిరీస్లో మీకు సో టెస్ట్ సిరీస్ ప్లస్ గైడెన్స్ అనేది కూడా ఉంది గైస్ మీకు. ఓకేనా, సో గైడెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకుంటున్నారో వాళ్ళకి స్పెషల్గా ఒక గ్రూప్లోకి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్లో మీకు ఎగ్జామ్ అయిపోయిన నా నుండి అండ్ ఆస్క్ అభినవ్ ఛానల్ నుండి మీకైతే గైడెన్స్ అనేది సో కంటిన్యూస్గా ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేమైతే మిమ్మల్ని జాగ్రత్తగా అయితే చూసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళు. ఆ తర్వాత సో ఫస్ట్ పర్పస్, అసలు మనము కోచింగ్ కానీ టెస్ట్ సిరీస్ కానీ తీసుకుంటున్నామంటే ఒక పర్పస్ అనేది ఉండాలి. సో ఏ పర్పస్తో మనం తీసుకోవాలనుకుంటున్నాము, సో మెయిన్ థింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మీ లెవెల్ ఎక్కడి వరకు ఉంది, ఎంతలో ఉన్నారు, మీరు ఎంతవరకు వెళ్ళాలనుకుంటున్నారో మీకంటూ ఒక ఐడియా అనేది ఉండాలి. ఓకేనా, సో అదే మెయిన్గా పర్పస్ అనమాట. సో కోచింగ్ తీసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు మీరు స్క్రాచ్లో ఉన్నారా, లేదంటే హాఫ్ సిలబస్ కంప్లీట్ చేస్తారా, లేదంటే ఫుల్ సిలబస్ కంప్లీట్ చేస్తారా, అది చూసుకొని మీరు కోచింగ్ అనేది జాయిన్ అవ్వాలి. ఇన్ కేస్ మీరు స్క్రాచ్లో ఉన్నట్లయితే అండ్ మీకు డిప్లొమా లెవెల్లో చాలా తక్కువ పర్సంటేజ్ ఉండి సో ఖచ్చితంగా ఈసెట్లో నేను ర్యాంక్ కొట్టాలి అనుకున్న వాళ్ళకి సో కోచింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ పర్పస్లో టెస్ట్ సిరీస్ ఎప్పుడు తీసుకోవాలి, సో మీడియంలో ఉన్నవాళ్ళు అండ్ హై లెవెల్లో ఉన్నవాళ్ళు టెస్ట్ సిరీస్కి అయితే వెళ్ళిపోవచ్చు. లైక్ ఎవరైతే హాఫ్ సిలబస్ వరకు కంప్లీట్ చేసుకొని అండ్ టోటల్ సిలబస్ అనేది కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు, వాళ్ళు రివిజన్ చేస్తారు. ఆ తర్వాత ప్రాక్టీసింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాక్టీస్లోనే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో తెలియాలి అండ్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఎలా వస్తాయో తెలియాలి. అండ్ ఆ తర్వాత ఎగ్జామినేషన్కి ఎలా అయితే మనకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారో అదే విధంగా ఈ టెస్ట్ సిరీస్లలో ఉండడం జరుగుతుంది. సో దాన్ని మీరు మేనేజ్ చేసుకుంటూ లైక్ మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కోచింగ్ అనేది ఎవరికి రిక్వైర్డ్ అవుతుంది అంటే సో ఎవరికైతే చాలా తక్కువ పర్సంటేజ్ డిప్లొమాలో ఉండి అండ్ అసలుకే ఈసెట్ ఇప్పటిదాకా స్టార్టే చేయలేదు, మేము అసలుకి జీరోలో ఉన్నాం, నాకు అసలు సిలబస్ కూడా తెలియదు అన్న వాళ్ళు మాత్రమే సో కోచింగ్ వైపు అయితే అడుగులు వేయండి. దాని తర్వాత లెర్నింగ్ అప్రోచ్. సో లెర్నింగ్ అప్రోచ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏంటంటే మీకు టెస్ట్ సిరీస్లో సో
మీకు ఇందాక చెప్పాను కదా, మనం ప్రొవైడ్ చేస్తున్న టెస్ట్ సిరీస్లో యూనిట్ వైజ్గా, టాపిక్ వైజ్గా, గ్రాండ్ టెస్ట్లు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్, ఇవన్నీ మనము ఈ టెస్ట్ సిరీస్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అదే లెర్నింగ్ అప్రోచ్ కోచింగ్కి ఎలా ఉంటుంది అంటే, సో డీటెయిల్ స్ట్రక్చర్డ్గా మీకైతే నేర్పిస్తూ వెళ్తారనమాట కోచింగ్లో అయితే. అంటే మీరు ఈవెన్ మీకు ఏం తెలియదు కాబట్టి ఇక్కడ 0లో ఉన్నారు, సో 0 నుంచి 100 వరకు ఎలా వెళ్ళామో స్టెప్ బై స్టెప్ అనేది కోచింగ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. ఆ విధంగా మీకు లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది కోచింగ్లో అయితే. ఓకేనా? సో లెర్నింగ్ అప్రోచ్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో డైలీ ప్రాక్టీసింగ్ అనేది కూడా మంచిగా ఉంటుంది. అంటే ఫ్లెక్సిబిలిటీ చూసుకున్నట్లయితే, సో ఫ్లెక్సిబిలిటీ విషయంలో అయితే కోచింగ్ అయితే కొంచెం కింది స్థాయిలోనే ఉంటుంది. బికాజ్ ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే టైంకి అవైలబుల్గా ఉండరు. బట్ ఈ ఫ్లెక్సిబిలిటీలో అయితే మనకు టెస్ట్ సిరీస్ అయితే సో పై స్థాయిలో ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఏ టైంలో అయినా 24/7 ఏ టైంలో అయినా కూడా మీరు టెస్ట్ సిరీస్ అనేది రాసుకోవచ్చు. అది త్రూ ఆన్లైన్ ఉంటుంది కాబట్టి. బట్ కోచింగ్ అనేది కూడా ప్రెజెంట్ ఇప్పుడు కొన్ని వరకు మనకు ఆన్లైన్ ఉంది. బట్ అంత మనకు రీచ్ ఉంటుందా, లైక్ అంతవరకు మనకు లైక్ కోచింగ్ ఆన్లైన్లో తీసుకుంటే మనకు యూజ్ అవుతుందా అనేది అయితే మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది సో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షనే కావాలనుకుంటారు, కొంతమంది డైరెక్ట్ చెప్తేనే అర్థమవుతుంది అనేసి కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో వాళ్ళకైతే నా ఒపీనియన్ వరకు అయితే ఫ్లెక్సిబిలిటీ చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ టైమింగ్ అనేది కోచింగ్కి అయితే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత కాస్ట్లో కూడా మనకేంటంటే టెస్ట్ సిరీస్ అనేది చాలా తక్కువ కాస్ట్. లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 199 రూపీస్కే మీకైతే టెస్ట్ సిరీస్ ఎంపీసీ ప్లస్ కోర్ అంతా కూడా కలిపి 199కి వచ్చేస్తుంది. బట్ కమింగ్ టు కాస్ట్ లైక్ కోచింగ్ వరకు వస్తే మనకు ఆల్మోస్ట్ 3000 నుంచి స్టార్ట్ అవుతుంది. 3000 నుంచి 6000 ఆర్ 7000 ఇంత కాస్ట్లో అయితే కోచింగ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత వెన్ టు చూస్, ఎప్పుడు చూస్ చేసుకోవాలి, ఇది కూడా ఇందాక మీకు చెప్పాను. ఎప్పుడు చూస్ చేసుకోవాలి అంటే, ఇన్ కేస్ మీరు ఇక్కడ కోచింగ్ చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎప్పుడు చూస్ చేసుకోవాలి? మీరు అస్సలకే సిలబస్ చూడలేదు, సిలబస్ అనేది స్టార్ట్ చేయలేదు, 0లో ఉన్నాను, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, అసలుకి నేను చదవలేను అన్న పరిస్థితులలో మీరు కోచింగ్కి వెళ్ళిపోవడం బెస్ట్. ఇక్కడ టెస్ట్ సిరీస్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి అంటే, సో మీకంటూ మీకు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోగలుగుతాను అనేసి అనిపించినప్పుడు, అదేవిధంగా మీకంటూ మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, అండ్ ఎంతో కొంత మీకు తెలిసినా కూడా సిలబస్ గురించి, సో మీరు టెస్ట్ సిరీస్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇదేంటంటే మీకు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అస్సలు మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో కూడా ఇక్కడ మీరైతే ఈజీగా క్యాచ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎగ్జామినేషన్ టైమింగ్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకైతే ఈ టెస్ట్ సిరీస్ అనేది యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇది మనకు మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ కోచింగ్ అండ్ టెస్ట్ సిరీస్. ఓకేనా? సో ఎవరైనా పర్టికులర్గా నీకు కోచింగే కావాలి అనేసి అనుకున్న వాళ్ళు కోచింగ్కి అయితే వెళ్ళండి. సో టెస్ట్ సిరీసే నాకు సరిపోతుంది నా ప్రిపరేషన్కి అనుకున్న వాళ్ళు టెస్ట్ సిరీస్కి అయితే వెళ్ళిపోండి. ఓకేనా? సో మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. సో యాప్లో ఎలా ఎన్రోల్ అవ్వాలి అనేసి ఏమైనా డౌట్స్ వస్తే మీరు ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనపడుతుంది కదా 9347991589 నాకు వాట్సాప్ చేయండి, మీకు నేను హెల్ప్ చేస్తాను. ఇది గైస్ టోటల్గా అయితే ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD VP తెలుగు టెక్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.